ప్రైజ్ లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు అహవా బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ 2025. ఇప్పుడు మన మధ్య మాస్టర్ తిమోతి తిమోతి మన మధ్య ఉన్నాడండి. తన 7వ తరగతి చదువుతున్నాడు, 12 years ఓల్డ్. పాస్టమ్ గారు ఝాన్సీ గారి కుమారుడు. మరి నిజంగా గొప్ప సంగతి. దేవుని వాక్యం నేర్చుకోవాలని, కంఠస్థం పెట్టాలని తలంపు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి తిమోతిని సాంగ్స్ రిసైట్ చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. ఓకే బాబు, నువ్వు చెప్పొచ్చు. మీ సౌండ్ వస్తుందమ్మా ఎక్కడి నుంచో మరి. అందరికీ వందనాలు. ఒకటో దావీదు కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పిన నడక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరిన నాటబడినదా, అకవాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయడి అంతయు సఫలమగును. దుష్టుల ఆలోచన ఉండగా గాలి చెదరగొట్టు పట్టువలె నుండును. కాబట్టి న్యాయవిషయంలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడుపును. 8వ దావీదు కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువుల్ని పగ తీర్చుకున్న వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలురి యొక్క సండ్రిబుల యొక్క శత్రుమూలన నీ ఒక దుర్గం స్థాపించున్నావు. నీ చేతి పని అయిన ఆకాశం నువ్వు కలిగి చేసిన చంద్ర నక్షత్రాలను నీ చూడగా, నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటాకు వాడే పాటవాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటవాడు. దేవుని కంటే వాని కూర్చొని తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరించేసి ఉన్నావు. ఈ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడమూగలను, ఆకాశపక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటిని వాని ప్రాధముల కింద నియమించున్నావు. మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. 15వ దావీదు కీర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అటువాడు తన నాలుకతో గుండములాడు, తన చిలకనికి కీడ్చాడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను, మాట తప్పుడు, తన ద్రవ్యం అడ్డీకీడు, నిరపరాధిని చెరుపుటికే లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు అందరూ కదల్చబడు. 23వ దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకులేం కలుగుతూ పచ్చికల చోట్ల ఆయన పరిచయించున్నాడు. శాంతకంలో శ్రద్ధ ఆయన నన్ను నడిపించున్నాడు. నా ప్రాణానికి ఆయన శాంతించున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధ గర్భంలో నన్ను సంధించును. నా అపాయంకు నీ భయపడుకుందువు. నువ్వు నాకు తోడేండువు. నీ దట్టుకరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులతో నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నువ్వుతో నా టాలెంట్ ఉన్నావు. నాకు ఇన్ని నెలలు పొరులుచున్నది. నా బ్రతికి మరియు కృపాశ్రమంలో అంటవచ్చును. చిరకాలం నేను మందిరంలో నివాసం చేసేదను. 91వ దావీదు కీర్తన. మోసం చోట నివసించేవాడు, సరస్వతిని విని విచరించేవాడు ఆయన నా ఆశ్రమం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను ఆయన గురించి చెప్పించున్నాను. వేటకాలంలో నిండా ఆయన నడిపించున్నాడు. నాశనమైన తీగలు రాకుండా నన్ను రక్షించున్నాడు. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రమం కలుగును. ఆయన సత్యము కేడము డాలా అన్నది. రాజవేకలకు భయంకరమైన పాటి వాళ్ళ దగ్గర బాణకైనను, చీకట్లో సంచరించి తగిలికైనను, మధ్యాహ్నం పొడి చేయ రూపంకైనను నువ్వు భయపడకుందువు. నీ పక్కన ఏమంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ ఎదుగు రాదు. నువ్వు కొలునారా చూచుండగా బతీల్లో ప్రతిఫలం ముందును. ఏవో నీవే నా ఆశ్రమాన్ని, నీవు మహోన్నత దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించు. నీ మార్గాలన్నిటినో నేను కాపాట్టకు ఆయన నేను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నేను ఎత్తి పట్టుకుందరు. నువ్వు సింహాలను నాగపాములను తొక్కెదవు. నువ్వు కొత్త సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతను నిన్ను ప్రేమించున్నావు కనుక నీవు అతన్ని తప్పించదు. అతను నా నామాన్ని ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని కనపరిచేదిని. అతను నా మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదిని. శ్రమలో నేను అతనికి తోడైండును. అతన్ని విడిపించి గొప్ప చేసేదిను. దీర్ఘాయుష చేత అతని పరిస్థితిని, నా రక్షణ అతనికి చూపించేదిని. 100వ దావీదు కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవాన్ని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహం చేయించి ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. ఆయన మనల్ని పుట్టించినవాడు. మనమైన మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి ప్రవేశించుడి.
యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. 121 దావీదు కీర్తన. కొండలు తట్టిన కన్నులెత్తుచున్నాను, నా సాయం ఎక్కడి నుంచి వచ్చిన? యెహోవాలో నాకు సాయం కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ ప్రార్థన తొట్టిల్లియుడు. నేను కాపాడవాడు కునుకుడు, ఇశ్రాయేలును కాపాడవాడు కునుకుడు నిద్రపోడు. యెహోవా నేను కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎంత దెబ్బ అయినను, రాత్రి వెన్న దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నేను కాపాడును, ఆయన నీ ప్రాణను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యెహోవా నేను కాపాడును. 127 దావీదు కీర్తన. యెహోవా ఇల్లు కట్టించేయాలో దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడినయెల్లా దాన్ని కావలి కాయవాడు మెరుకుండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రులు అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియుని నిద్రించుండగా ఆయన వారిని కిచ్చుచుండును. కుమారులు యెహోవా అనుగ్రహించు శ్వాసము, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానమే. యవన వయసులో పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణాలు లాంటి వారు. వారితో తమ అంబులపోతు నింపుకున్నవాడు ధన్యులు. అటువారు సిగ్గుపడక తమ గుమ్మంలో తమ విరోధులతో వాదించెదరు. 133 దావీదు కీర్తన. సమస్త దేశం సహోదరులు ఐక్యతగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తైలం మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి దాని అంగీల అంచు వరకు దిగజారిన పలమల తైలం వలె ఉండును. సీయోను కొండ మీదకి దిగివచ్చు ఏరోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 150 దావీదు కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి ఆకాశమందు ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభం బట్టి ఆయన స్తుతించుడి. ఆయన బూరుదంతా ఆయన స్తుతించుడి. స్వరమండలతోనూ సితారతో ఆయన స్తుతించుడి. స్వరమండలతోనూ సితారతో ఆయన స్తుతించుడి. తంతివాద్యంతోనూ పిల్లల గ్రోవుతోనూ ఆయన స్తుతించుడి. మ్రోగుతాళంతోనూ ఆయన స్తుతించుడి. గంభీరగానం తాళతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులలో యెహోవాను స్తుతించుడు కాక యెహోవాను స్తుతించుడి. తిమోతి ఎక్సలెంట్, చాలా బాగా చెప్పానన్న, సూపర్. మరి నిజంగా దేవుడు నిన్ను దీవించును గాక. నీది ఎక్కడ? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి? మీరు రాజమండ్రి దగ్గర కదా? అవునా? అవును బ్రదర్. అవును. మరి గోదావరి ఎక్స్ప్రెస్ అంటారు, ఏమంటారో తెలియదు. ధన అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. మరి చాలా బాగా చెప్పాడు. అసలు ఎక్కడ నా స్టెప్ చాలా బాగా చెప్పాడండి. తన న్యాచురల్ ఫ్లో లో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే తన వాడుక భాషలో తనకు వచ్చినట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా గొప్ప సంగతి అది. నిజంగా దేవుడు పెద్ద అయినప్పుడు నిజంగా తనకి ఉపయోగపడుతుంది ఈ కీర్తనలు ఖచ్చితంగా. మరి దేవుని సేవ చేసినా, మరి మీరు మీ ఫాదర్ మదర్ దేవుని సేవలో ఉన్నారు కదా, నువ్వు దేవుని సేవ చేసినా ఉపయోగపడుతుంది. లేదంటే ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేసినా సరే ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడతాయి నాన్న నీ కీర్తనలు. మరి కీర్తనల ప్రకారం గుర్తుంచుకోవద్దు, మర్చిపోవద్దు, చదువుతూ ఉండు, నేర్చుకుంటూ ఉండు, దాని ప్రకారం జీవిస్తూ ఉండు. ఓకే అండి. ఎవరైనా విన్నవాడు బాబు గురించి, తిమోతి గురించి మరి ఎలా చెప్పాడు? 2 ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్తారా? వందే భారత్ లా చెప్పాడండి. వందే భారత కరెక్ట్ చెప్పాడు. ఫాస్ట్ ఫాస్ట్ గా అబ్బా బాబోయ్, ఒక్క తిప్పు కూడా తట్టుకోలే చెప్పేశాడు. స్పీడ్. బాగా చెప్పాడండి. అక్కడ తప్పులు లేకుండా బాగా చెప్పాడు. చెప్పకుండా చెప్పాడు. గొప్ప సంగతి. అదే బాగా చెప్పాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఒకవేళ తిమోతి ఫాస్టెస్ట్ రిసైటర్ చాలా అని బాగా ఇస్తే చెప్పావమ్మా. తిమోతికి గాడ్ ఇవ్వచ్చు. బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. జానవి గారు ఇప్పుడు చెప్పండి. హన్నా గారు చెప్పారు ఇప్పుడు. చెప్పమ్మా. సరే. అంటే ఇద్దరు ఒకసారి చెప్పడం వల్ల కొంచెం వినబడిందో లేదో మరి కరెక్ట్ గా చెప్. ఫాస్టెస్ట్ రిసైటర్ అంటే తిమోతికి ఇవ్వచ్చు బ్రదర్. కరెక్ట్ అండి, బాగా చెప్పారు. అవును. తిమోతి, నీకు ఇన్ని సామ్స్ చెప్పావు కదా, నీకు నచ్చిన సామ్ ఏది? నువ్వు వీడియో ఆన్ చేసుకో ఒకసారి. ఆ, నీకు నచ్చిన సామ్ ఏది? అడుగుతున్నారు బాబు తిమోతి, నీకు ఏ కీర్తన నచ్చింది నీకు? 23 కీర్తన అండి. ఓకే, 23 కీర్తన. ఎందుకలా? అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. సరే, ఓకే నాన్న. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్. ఇవి నువ్వు ఇష్టంగా నేర్చుకున్నావా, మమ్మీ బలవంతంగా నేర్పించారా? ఇష్టంగానే అండి. యా యా.
ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. చాలా సంతోషం అండి. మా ఫ్యామిలీ అంతా చూస్తున్నాం నిన్ను. చాలా హ్యాపీ అనిపించింది నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. తిమోతి చాలా చిన్న ఏజ్ లోనే చక్కగా కీర్తనలన్నీ నేర్చుకొని చాలా బాగా చెప్పావు. గాడ్ బ్లెస్ యూ. ఇవి ఎప్పటికీ అలా నీకు హార్ట్ లో గుర్తుండి గాడ్ విల్ అంటే నీకు అవసరం ఉన్న టైంలో ఆ కీర్తనల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సో చక్కగా చెప్పావు. గాడ్ బ్లెస్ యూ ఇన్ యువర్ స్టడీస్, ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. వాటిని ఎప్పుడు అలా గుర్తు పెట్టుకొని రిసైట్ చేస్తూ ఉండు. దేవుడు అంకుల్ చెప్పినట్టు, రవికాంత్ అంకుల్ చెప్పినట్టు నువ్వు దేవుని సేవ చేసినా ఏ వర్క్ చేసినా కూడా ఖచ్చితంగా సామ్స్ నీ లైఫ్ లో ఒక బ్లెస్సింగ్ గా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ నన్ను. థ్యాంక్ యూ అక్క. తిమోతి చాలా బాగా చెప్పావమ్మా. తిమోతి, నీకు ఇదొక మెమరీ కదా, ఒక అచీవ్మెంట్ ఏనా నీకు ఇది? ఎప్పటికీ అవునండి. గుర్తుండిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. తిమోతి 7th క్లాస్ చదువుతున్నావు అయితే నువ్వు? అవునండి. స్టడీస్ లో కూడా బాగా ఉండాలి నువ్వు చక్కగా. ఓకేనా? ఈ ఓకే అండి. విధంగా గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. తిమోతి చాలా బాగా చెప్పావమ్మా. నువ్వు చాలా ఫాస్ట్ గా చెప్పావు. ఎక్కడైనా మిస్టేక్ రాకుండా ఆగినా కూడా మళ్ళా కవర్ చేసుకుంటూ చాలా బాగా చెప్పావు. బ్రదర్ గారు చెప్పినట్టుగా ఎక్స్ప్రెస్ కాకుండా వందే భారత్ అన్నారు. అలా చాలా చాలా బాగా చెప్పావమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లాడమ్మా. మరి బాబు అక్కలు చెప్పినట్టు మరి నేను చెప్పినట్టు చక్కగా మరి దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. దేవునిలో ఎదగాలి. ఏదో చదవాలని చదవడం కాదు, వాటి అర్థం కూడా చేసుకో. తర్వాత అర్థాలు అడుగు. తెలియపోతే మమ్మీ ఏంటి దీని అర్థం ఏంటి, దీని ఎందుకు ఎలాగా అని అడిగి తెలుసుకో అమ్మా. ఎక్సలెంట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. నేను రికార్డింగ్ ఇస్తున్నాను.